మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి మైసమ్మగుట్ట కాలనీలో మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎల్సిడి చైర్మన్ భద్రారెడ్డి సమక్షంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ బీపీ షుగర్లతోనే మనకి ఎలాంటి జబ్బులు ఉన్నాయో తెలుస్తాయని, కాబట్టి బీపీ షుగర్ల టెస్ట్లను ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని, ఇవే కాకుండా మా హాస్పిటల్లో దేనికైనా సరే మేము ఉచితంగా ఆపరేషన్లను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ అంజీగౌడ్ మరియు తదితర కౌన్సిలర్లు మరియు బీఆర్ఎస్ నాయకులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు అందరు పిల్లలే ఉండరు, పిల్లలకి వెయిట్ ఇట్లా చెక్ చేస్తారమ్మా, చేస్తారా? సర్కులర్ మోషన్స్ వెనకాల కూడా పని ఉంటాయి అమ్మాయి సంత అది మీది కూడా ఉంటాయి. సో లోపల బయట అన్ని పక్కల చేసుకోవాలి కంపల్సరీ. రాత్రిపూట కూడా తిన్నాక మనం నోట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉంచాలి. ఉంచేస్తే అది రాత్రంతా మనకి జమ కాదు. ఇదేమన్నా ప్రాబ్లం ఉన్నా ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారా? ఫస్ట్ హాస్పిటల్ ఇక్కడ ఏమన్నా కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ఏమన్నా పళ్ళ ప్రాబ్లం ఉంటే కూడా కాల్షియం కూడా రోజు పొద్దున సాయంకాలం ఇది రోజు ఒకసారి వేసుకోవాలి. అది దానికోసం నొప్పి కోసమే ఇచ్చింది. ఇది కూడా రోజు ఒకసారి వేసుకోవాలి. ఇది నప్పున్నప్పుడు వేసుకోవాలి. అప్పుడప్పుడు రోజు వేసుకుని వస్తుంది. ఇది నప్పున్నప్పుడు వేసుకో. బోన్స్ కూడా మంచిగా గట్టిగా గట్కేసర్ మున్సిపాలిటీలో మెడికల్ క్యాంప్ మల్లారెడ్డి హాస్పిటల్ తరఫున, మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే మనకి బీపీ చెక్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, అదేవిధంగా ఉచితంగా మెడిసిన్స్, అదే పీడియాట్రిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, డెంటల్ చెకప్, అదేవిధంగా కండ్ల చెకప్ కూడా ఇక్కడంతా కూడా చేయడం జరుగుతుంది. అంటే నేను ఒకటే చెప్పేది, ఇక్కడ మనం బేసికల్గా మనం రోజు కానీ అంటే జనరల్గా ఎప్పుడన్నా 6 నెలలకు ఒకసారి అయినా కానీ మనము బీపీ షుగర్ కానీ చెక్ చేసుకుంటే దానివల్ల ఎన్నో బీమార్లు అంటే రాకుండా మనకి ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ కారణాలు అంటే హాస్పిటల్ సడన్గా ఇప్పుడు హార్ట్ అటాక్ రానికి కానీ, ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ రానికి కానీ
కారణం మెయిన్ బీపీ షుగరే, బీపీ ప్లస్ ఇది డయాబెటీస్, ఈ రెండు వల్లనే. సో దయచేసి అందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లా చెకప్ చేసుకుంటే, ఇట్లాంటి క్యాంపులు ఎన్నో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఐ చెకప్ కానీ మా మల్లారెడ్డి హాస్పిటల్లో ప్రత్యేకం ఏంటంటే కంప్లీట్ 9 monthsకి ప్రెగ్నెన్సీ ప్యాకేజ్ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా 9 months మొత్తం కూడా టెస్టులు కానీ అదేవిధంగా డెలివరీ కంప్లీట్గా ఫ్రీ చేయడం జరుగుతుంది. ఇంకోటి స్పెషల్గా మేము ఒక సిఎంఆర్ కిట్ ఇస్తున్నాం మా హాస్పిటల్లో. వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ కిట్ ఎట్లా ఉందో అట్లా సిఎంఆర్ కిట్ ఇస్తున్నాం. అదేవిధంగా అమ్మాయి పుడితే 5,000 రూపాయలు, అబ్బాయి పుడితే 2,500 రూపాయలు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సిఎంఆర్ కిట్ మా హాస్పిటల్ మల్లారెడ్డి హాస్పిటల్ ట్రస్ట్ నుంచి అట్లా చేస్తున్నాం. ఇంకోటి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు చూపించుకున్నారో వీళ్ళకు ప్రత్యేకంగా బస్సు కూడా ఏర్పాటు చేసి మా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ కంప్లీట్గా ఏదైతే క్యాటరాక్ట్ అయితే ఆపరేషన్ కానీ వేరే హెర్నియా ఆపరేషన్లు కానీ అవన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ 20 కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళని అక్కడ మా హాస్పిటల్ తీసుకెళ్ళి కూడా కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా క్యాంప్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. ట్యూస్డే అంటున్నట్టు బస్ ట్యూస్డే మాత్రమే మంగళవారం వస్తుంది. అంటే మళ్ళీ వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలి కదా, ఇప్పుడు ఇమీడియట్గా తీసుకుపోతే కాదు, కరెక్ట్ కాదు కదా. వాళ్ళు కూడా ఇంట్లో చెప్పి మొత్తం బట్టలు కూడా చదువుకొని మళ్ళీ వాళ్ళు రావడం జరుగుతుంది. సో ట్యూస్డే బస్ పెట్టి పికప్ చేసుకుంటాం. అంటే ఎక్కడికి నుంచి బయలుదేరుతుంది సార్ బస్? ఇక్కడనే మైసమ్మగుట్ట నుంచి స్టార్ట్ చేస్తాం బస్సు. అంటే ఇప్పుడు ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళే కాకుండా వేరే ఎవరైనా సరే క్యాంప్ కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కంటి ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఆపరేషన్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా రావచ్చు, ఆ బస్ ఎక్కొచ్చు. వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఇక్కడే ఇసి పెట్టడం జరుగుతుంది. ఈరోజు మన మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి ట్రస్ట్ చైర్మన్ భద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆధ్వర్యంలో చాలా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అందులో అన్ని టెస్టులు ప్రత్యేక విభాగం స్త్రీ విభాగంలో కూడా స్త్రీలకు కూడా 9 నెలలు చూసి కూడా వాళ్ళకి హెల్త్ చెకప్లు అన్నీ అయిపోయినాక కేసీఆర్ కిట్ లాంటిది మల్లారెడ్డి కిట్ కూడా ఇస్తారంటే ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాంటి కిట్ ఇస్తూ అన్ని కిట్లో బదులు అది ఎక్కువ గొప్పది. ఎందుకంటే స్త్రీలకు చూసేసి 9 months తర్వాత కూడా వాళ్ళకి కిట్ ఇవ్వడం అనేది మన ప్రభుత్వం చేసింది. దాని తర్వాత మా మల్లారెడ్డి సార్ కూడా చేస్తుండు. అందుకనే ఈ మేడ్చల్ నియోజకవర్గంలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిచిండు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏది ఉన్నా కూడా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఒక 20 members వరకు ఇప్పుడే అయ్యారని తెలుస్తుంది. ఇంకా చూస్తుంటే 2 o'clock వరకు ఎంతమంది కూడా కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మళ్ళీ ట్యూస్డే రోజు ఏదైతే బస్ అరేంజ్ చేస్తారో దాంట్లో ఇంకా ఇక్కడ చూపించుకోని వాళ్ళు కూడా ఉంటే కూడా అందరు ఊర్లోకి వెళ్తారు, టైంలో ఉంటారో ఉండరో అని ట్యూస్డే పెట్టడం జరిగింది. ట్యూస్డే రోజు కూడా వెళ్ళి వాళ్ళు ఆ మల్లారెడ్డి హాస్పిటల్లో చూపించుకుంటే అన్ని విధాల ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి మన ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ మన భద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరందరూ ఈ క్యాంప్ని ఉపయోగించుకొని ప్రతి వార్డులో కూడా ఈ క్యాంపులన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది మాతోటి. అక్కడ ఎప్పుడైతే అరేంజ్ చేస్తారో ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ బస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు కానివ్వండి, ఏ పరీక్షలు ప్రాబ్లం ఉన్నా చూపించుకోవాలి, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన గట్కేసర్ మున్సిపాలిటీలో గట్టి మైసమ్మ కాలనీ ఇక్కడ అందరూ కూడా పేద ప్రజలు ఉంటారు. అందులో భాగంగా మన మల్లారెడ్డి హెల్త్ హాస్పిటల్ నుంచి మన భద్రారెడ్డి అన్న చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ హెల్త్ క్యాంప్ ద్వారా ఎంతో మంది పేదలకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ టెస్టులు చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్స్ కానీ, కంటి ఆపరేషన్స్ కానీ, ఏదైనా కడుపుల ఆపరేషన్స్ కానీ కూడా చేయించడానికి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అది కాకుండా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా మున్సిపాలిటీ నుంచి ఎంతమంది ఉన్నా కానీ మా చైర్మన్ కానీ, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్, మా పార్టీ నుంచి కూడా ఎవరిని పంపించినా కూడా అక్కడ మన భద్రన్న కానీ, అక్కడ ప్రీతి మేడం కానీ వాళ్ళని అక్కడ చేయించుకొని ఎంతో మందికి మనకు మంచి ఆపరేషన్లు చేసి బాగు చేసి పంపించడం జరిగింది. ఉదాహరణకు నాకేమన్నా రీసెంట్లీ నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. స్టంట్ వేయాలంటే ఇమీడియట్లీ అన్న వచ్చి దగ్గర నుండి వేయించడం జరిగింది. అలాగనే క్రిస్టియన్స్ మైనార్టీ ఒక చర్చ్ ఫాస్టర్ భార్య కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగారు మొత్తం వాళ్ళు మన హైదరాబాద్లో. వాళ్ళకి ఎక్కడ పోయినా కొన్ని లక్షలు అన్నారు. అంటే అన్నకు ఒక ఫోన్ కాల్ చేయగానే వాళ్ళని పిలిపించుకొని ఆ ఫాస్టర్ కూడా వాళ్ళ మిసెస్ కూడా మంచి చేయడం జరిగింది. రీసెంట్లీ వాళ్ళు 2 రోజుల కిందనే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అట్లా సందర్భాలు ఎంతో మందికి మన భద్రారెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇక్కడ చాలా సౌలభ్యంతోని అక్కడ హాస్పిటల్ ఉండటం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో భాగంగానే ఇక్కడ మా ప్రజలందరూ కూడా
మా ఎమ్మెల్యే కానీ మా భద్రన్న గారు వెన్నంటూ ఉండి మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేస్తారని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు భద్రరెడ్డి అన్నకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మామూలుగా క్యాంప్ స్టార్ట్ చేసినాక మన మండలంలో వందల సంఖ్యలో ఆపరేషన్లు అయినట్టు ఇప్పుడు కాదు, గతం నుంచి ఎంతో మందికి కంటి ఆపరేషన్లు కానీ చాలా మందికి మా చైర్మన్ వైస్ చైర్మన్ కంటిన్యూషన్ గా రోజుకొకరిద్దరు కంపల్సరీ మల్లారెడ్డి హాస్పిటల్లో ఇక్కడ ప్రజలు పోతూనే ఉంటారు, వస్తే చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక ఫోన్ కాల్ చేస్తే అక్కడ మాకు ఫెసిలిటీ ఉంది. ఇంకా అందరు కూడా ప్రీతి మేడం మొన్ననే చెప్పారు, మేడం అన్నగారు కూడా అందరు కూడా హెల్త్ కార్డులు కూడా వాళ్ళకు ఇక్కడ ఉన్న మేడ్చల్ నియోజకవర్గం సంబంధించిన ప్రజలకు కూడా హెల్త్ కార్డు కూడా ఇస్తామని చెప్పారు. అవి కూడా ప్రాసెస్ రెడీ అవుతుంది. అందరు కూడా హెల్త్ కార్డు కూడా ఇస్తారని తెలియజేసుకుంటాం. ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీ 4వ వార్డులో మన మైసమ్మగుట్ట ఏరియాలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. మన మల్లారెడ్డి సిఎంఆర్ హాస్పిటల్ నుంచి మన భద్రారెడ్డి గారు చీఫ్ గెస్ట్ వచ్చి ఇక్కడ ఎన్నో విభాగాలు పెట్టారు. దాంట్లో మన సాధారణ చికిత్స విభాగం అనేది ఒకటి, గర్భిణీ అండ్ స్త్రీ వ్యాధుల విభాగం ఒకటి, పిల్లల చికిత్స విభాగం ఒకటి, కంటి వ్యాధుల విభాగం ఒకటి, మరియు శస్త్రచికిత్స విభాగం ఒకటి, ఎముకలు కీల విభాగం ఒకటి, చెవి ముక్కు గొంతు విభాగం ఒకటి, దంత వైద్య విభాగం. ఇవన్నీ ఇక్కడ ఉచితంగా ఇక్కడనే కాదు, ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి బాలకవర్గము వచ్చిన నుంచి 4 ఏళ్ల నుంచి కరోనా టైంలో కానీ మనం ఎప్పుడైనా కానీ ఏ ఆపద వచ్చినా మనకి మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో మన భద్రెడ్డి గారు ఎప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్స్ ఏ ఆపద వచ్చినా, ఎందుకంటే ఇలా ఏ చిన్న ఈ పంటి రూపు కానీ కంటి రూపు కానీ ఏదైనా వేయాలనుకుంటే ఇలా హాస్పిటల్ పోతే ఎన్నో లక్షలు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎంతోమంది పేదలు చూపించుకోలేరు. కాబట్టి ఇటువంటి స్లమ్ ఏరియాలలో మరి ఇటువంటి క్యాంపు పెట్టి ఇంతమంది పేదలకు ఆయన ఆదుకుని కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం మా మున్సిపల్ తరఫు నుంచి. అదేవిధంగా మన ఒక్కటే కాదు, ఎన్నో ఇప్పుడు మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి మేము ఎంతోమందిని గట్కేసర్ నుంచి కూడా కరోనా టైం కాకుండా మన మామూలుగా కూడా కంటి వైద్యం కానీ ఏది ఉన్నా కానీ గుండె ఆపరేషన్లు కానీ అటువంటి ఒక్కొక్కరు ఎంతో భయపడుకుంటూ ఉండేది. ఇన్ని రోజులు మనకు ఎవరు దిక్కు అని అనుకున్న టైంలో ఆ సమయంలో మన భద్రన్న గారు వచ్చి మేమున్నాం మీకు అందరికీ ధైర్యం ఇచ్చుకుంటూ మన ఎలక్షన్లో కూడా అందుకే ఆ ఒక ఫేత్ చూసే ఇలా చేసే సహాయం చూసే ఇక్కడ ఇండియాలో ఎక్కడ ఇటువంటి ఫెసిలిటీస్ కానీ ఇటువంటి ధైర్యం చెప్పేటోళ్ళు కానీ ఎక్కడ లేరు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఎన్ని వేళలో మేము అందరం వాళ్ళకు రుణపడి ఉంటామని మా మున్సిపల్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.